హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే అలా మన సూర్యాపేటలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నామండి. అలాగే మీకు నేను వీడియో తీయాలి అనుకున్నా, అందుకే మీకు కూడా చూపిద్దామనే వీడియో కూడా తీస్తున్నాను. వీడియో మేము కొత్త బస్ స్టాండ్ నుండి స్టార్ట్ చేసామండి. ఇదేనండి కొత్త బస్ స్టాండ్ నుండి మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ వెళ్ళే దారి. అలాగే దాన్ని సద్దల చెరువు కూడా అంటారు. చూడటానికి అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో మనకు బోర్ కొట్టినప్పుడు ఏం తోచినప్పుడు ఇలా కొంచెం సాయంత్రం టైము బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం చూడడానికి అయితే చాలా బాగుంటుందండి డే టైం కన్నా. అలా ఈవినింగ్ టైంలో చెరువు దగ్గర తిరుగుతుంటే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకనే ఈవినింగ్ టైంలో ఎక్కువసార్లు అసలు ఈవినింగ్ టైంలో వస్తాం మేము డే టైం కన్నా. ఈ సర్కిల్నే శంకర విలాస్ సెంటర్ అంటారండి. ఎదురుగా వెళ్తే మనకు మార్కెట్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ పోతే మనకు పిఎస్ఆర్ డిమార్ట్కి వెళ్ళొచ్చు. మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఇది పాత బస్ స్టాండ్ వెళ్ళే దారి. మనకి ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ అనేది వస్తుంది. ట్యాంక్ బండి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇగో ఇక్కడ గేట్ ఉంటుంది ముందు. మనం బండి కూడా బయటనే పార్కింగ్ చేసుకోవాలి, లోపలికి తీసుకెళ్ళేది ఉండదు బండి. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. ఇక్కడ గ్రౌండ్ చూస్తున్నారు కండి, ఇక్కడే బతుకమ్మ ఆడేది. చాలా బాగుంటుంది. అంటే లోకల్ ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడే ఆడతారు బతుకమ్మ. అలాగే గణేష్లో నిమజ్జనం కానీ, దుర్గామాతలే కానీ ఇక్కడే ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తారు. ఆ రోజు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ బండ్లు కూడా ఉంటాయండి. అలాగే మొక్కజొన్న కంకులు కానీ, పల్లీలు కానీ అవి అమ్ముతారు. ఇదేనండి మన చెరువు. ఇలా ఉంటుంది చూడడానికి. మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అది ఈవినింగ్ 4 వరకే ఉంటుందండి. మామూలుగా మేము వచ్చేసరికల్లా 5 అయింది, అందుకే క్లోజ్ చేశారు. మన చెరువు కాంచి కొంచెం ముందుకు రాగానే ఎడమ చెరువుకు శ్మశానం వాటికి ఉంటుందండి. ఇంతకుముందుకు ఇలా లేదు, ఈ మధ్యలో కట్టారు. చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్లో శివుని విగ్రహం కూడా ఉంటుందండి. చూడడానికి అయితే పార్క్ లాగా ఉంటుంది, అంత బాగా తయారు చేశారు. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. అంటే మనం ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇందులోనే మధ్యలో అంటే లైటింగ్ ఉండేదండి, ఇప్పుడు లేదు. ఈవినింగ్ టైంలో లైటింగ్ బాగుండేది ఫొటోస్కి అట్లా దిగడానికి. చూడ్డానికి కూడా చాలా బాగుండేదండి. కానీ ఇప్పుడు లైటింగ్ ఒకటి లేదు, కానీ బాగుంటుంది ఇక్కడ. నేను ఇక్కడ ఫొటోస్ కూడా దిగాను. ఇక్కడ చూడండి చాలా బాగుంది. అంటే ఇట్లా 2 చేతులు కలిసినట్టు బాగుంది కదా. ఇక్కడ నేను ఒకసారి కేక్ కూడా కట్ చేసామండి మేము. ఫొటోస్ దిగడానికి కానీ, కేక్ కట్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే మన సూర్యాపేటలో ఉన్న వాళ్ళు, మా వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మేము రోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కూడా ఇక్కడికి వస్తామండి. ఇక్కడ చూడండి, 2 వ్యక్తులు సర్కస్ చేస్తున్నట్టు బాగుంది. నేను కూడా ఒక ఫోటో దిగానండి.
చాలామంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్కి ఇక్కడికి వస్తారండి. అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, మనకి ప్రశాంతంగా తిరిగినట్టు ఉంటుంది. మేమైతే ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ ఖచ్చితంగా వస్తామండి. ఈవినింగ్ అయితే ఎప్పుడో ఒకసారి అంటే అలా బయటికి సరదాగా వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా వస్తాం. అలా ఫొటోస్కి అట్లా దిగొచ్చు కదా అన్నట్టు వస్తామండి. ఇక్కడ ముందు కూడా మనకి కూర్చోడానికి ఉంటుంది. ఇవి కూడా ఒక డిజైన్తో ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నేను ఒక ఫోటో దిగాను. మా వారు తక్కువ అండి, మా వారే కదా వీడియో తీసేది, అందుకే ప్రతి దగ్గర నేనే దిగటం. మనం కట్ట ఎక్కాలంటే ముందు ఎంట్రన్స్ ఉంది కదండి గేట్ దగ్గర, అక్కడి నుంచి కాకుండా మనకు అక్కడక్కడ ఈ విధంగా మెట్లు కూడా ఉంటాయి. చుట్టూ చెరువు చుట్టూ కూడా ఉంటుంది, ఇలాగే మన మధ్యలో కూడా ఎక్కొచ్చు. లైటింగ్ కూడా మనకి అక్కడక్కడే కనిపిస్తుందండి. ఇంతకుముందు అయితే చెరువు చుట్టూ చాలా బాగుంటుండే, ఇప్పటికి ఉంటుందంటే బతుకమ్మకి కానీ ఏదైనా ఫెస్టివల్కి అయితే బాగుంటుంది. కానీ నార్మల్ టైంలో స్తంభాలకైతే లేవండి, అక్కడక్కడే మనకి లైటింగ్ కనపడుతుంది. మనకి అక్కడక్కడ ఇలా డిజైన్స్తో కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన చెరువు చుట్టూ కూడా కొంచెం కొంచెం దూరంలో ఏదో ఒకటైతే ఇలా డిజైన్తో ఉంటుంది. అలాగే మా వారు ఇక్కడ ఒక ఫోటో కూడా దిగారు. ఇక్కడ మనకి ఏనుగు బొమ్మ కూడా ఉంటుందండి, అంటే ఒక మనిషి వేణుగుని మోస్తున్నట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా నేను ఫొటోస్ దిగాము, ఇద్దరం దిగామండి. ఒక తమ్ముని ఫొటోస్ దిగమంటే తీసిండు. బాగుంది కదండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి. కూర్చోడానికి డిజైన్ చూడండి, డిఫరెంట్గా ఉంది. మేమిద్దరం కలిసి గట్రా అలా కూర్చొని 2 ఫొటోస్ అయితే దిగాము. చెరువు చుట్టూ కూడా ఇలా చెట్లతో చాలా పచ్చగా బాగుంటుందండి, గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి, అంటే చిన్న గుడి, కట్టమైసమ్మ తల్లి. ఇది పెద్ద సర్కార్ చెట్టు అండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అమ్మవారికి దండం కూడా పెట్టుకుందాం, మీరు కూడా దండం పెట్టుకోండి.
గుడి దాటగానే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి. ఇక్కడ ఉయ్యాల ఉంటుంది. ప్రతిరోజు నేను వాకింగ్కి వచ్చినప్పుడల్లా ఒక్కసారైనా అలా ఉయ్యాల ఊగే వెళ్తాను. ఇక్కడ మనకి ఉయ్యాలతో పాటు అక్కడే జారుడు బండ కూడా ఉంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ ముందైతే మనకు ఒక పాప కూడా ఇక్కడ ఉయ్యాల ఊగుతుంది చూడండి. నేను కూడా అలా సరదాగా ఉయ్యాల ఊగానండి. నాకు చాలా ఇష్టం ఉయ్యాల ఊగటం అంటే. నేను చెప్పాను కదండి రోజు ఒక్కసారైనా ఊగుతానని. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక పాప ఉయ్యాల ఊగుతుంది కండి. ఆ పాపని దించి నేను ఉయ్యాల ఊగాను. మళ్ళీ ఆ పాప దగ్గరికి వెళ్ళి స్వారీ చెప్పి తీసుకొని వచ్చి ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపానండి. ఎందుకంటే తను ఫీల్ అయిందేమో అని అలా మళ్ళీ తీసుకొచ్చి ఉయ్యాల ఊపాను. ఎంత బాగా ఊగుతుందో చూడండి. ఇంతసేపు మీకు చూపించింది ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళామండి. ఇప్పుడు మళ్ళీ మనం సెంటర్ దగ్గరికి అయితే వచ్చాము. మేము వచ్చిన టయానికి ఈవినింగ్ కాబట్టి మేము అక్కడక్కడ ఆగి కూర్చొని ఫొటోస్ దిగాము కాబట్టి చీకటి పడిపోయింది. ఇంకా లైటింగ్ ఉన్నప్పుడు చీకట్లో ఈ విధంగా ఉంటుందండి చెరువు అనేది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాము. రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సేమ్ చెట్లతోటి ఇలాగే ఉంటుంది. అక్కడక్కడ సేమ్ వేరే వేరే డిజైన్స్ తోటి కూర్చోడానికి మనకు బాగుంటుంది. ఇక్కడ ఒక ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి. అంటే కూర్చోడానికి చైర్స్ అది ఇది సెటప్ అనేది డిజైన్ చాలా బాగుంటుంది. మేము వచ్చే టైం లేట్ అయింది కాబట్టి లైటింగ్ లేక అంత మంచిగా పర్లేదు. అందుకే ఒక ఫోటో వేసాను. చాలా బాగుంటుందండి వీడియోస్ చేయడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంటుంది. వీడియో కంప్లీట్ చేసి బయటికి వెళ్దామని గేట్ దగ్గరికి వచ్చామో లేదో ఐస్ క్రీమ్ కావాలని గోల చేసిందండి. తనకు ఆల్రెడీ జలుబు చేసింది. ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇంకా సర్లే దానికి ఇష్టమని ఒకటైతే ఇప్పించాను. అలాగే మనం రోడ్డు నుంచి వెళ్తుంటే ఇలా ఉంటుందండి. పైనుంచి కింది వరకు మొత్తం చెట్లతో చాలా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ చెట్లు ఉంటాయి. పూల మొక్కలు కానీ అంటే సో చెట్లు కానీ చాలా బాగుంటాయి.
ఇదేనండి మన ట్యాంక్ బండ్, చూశారు కదా, చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ తినడం కంప్లీట్ అయిందో లేదో అండి. అప్పుడే అక్కడనే అడిగింది గప్చిప్ కావాలని, అక్కడ లేదు కాబట్టి కొంచెం బయటకు వచ్చిన తర్వాతకి తినిపించాను. బయటికి ఎప్పుడు వచ్చినా అంతేనండి, ఏదో ఒకటి ఖచ్చితంగా బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాతకి అన్నం తినదు. ఒకవేళ తినకుండా ఇంటికి తీసుకుపోయిందంటే అలిగి పడుకుంటుంది. అలాగే బయట ఫుడ్లలో తనకి ఇష్టమైందంటే అన్నిటికన్నా గప్చిపేనండి, చాలా ఇష్టంగా తింటుంది. అందుకని తను అడగగానే నేను కూడా కాదనకుండా ఇప్పిస్తాను. తను జలుబు చేసింది కాబట్టి అందుకని వద్దని చెప్పాను. నేనే కాదండి, ఇక్కడ మా వారు కూడా తిన్నారు. అక్కడ ఐస్ క్రీమ్ కూడా నేను తినగానే మళ్ళీ ఆయన కూడా తిన్నాడు. కాకపోతే నేను కెమెరా ముందు తిన్నాను, తనేమో పక్కకి తిన్నాడు అంతే. తను కూడా తింటూనే ఉంటాడు. నాకు ఒక్కదాన్ని తింటాను నేను ఖచ్చితంగా, కానీ నేను ఒక్కదానే కాకుండా తను కూడా తింటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.